హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని ఉచితమైన కృప చేత మీరందరూ క్షేమమే కదా ప్రియ దేవుని బిడ్డారా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనలను భద్రంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉంచుతున్నందుకు ఎంతైనా వందనస్తులమై ఉండాలండి. పిల్లరా రండి, ఆయన మంచితనాన్ని గొప్పతనాన్ని మనము తెలుసుకుందాము. మరి ఆయన అంటున్నాడు కదా ప్రభువు ఆదికాండం గ్రంథంలో 12వ అధ్యాయం 2వ వచనంలో, నీవు ఆశీర్వాదకరంగా ఉండు అంటా ఉన్నాడండి. Genesis 12:2 I will make you into a great nation, I will bless you. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం ఇది. అబ్రహాంకి దేవుడు ఇస్తున్న వాగ్దానం అండి. ఈ వచనం అంతా చదివితే మనము ఆశీర్వదించబడడం ఎందుకో అర్థమవుతా ఉంది. ఎందుకంటే నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అనేకమైన జనములకు నీవు ఆశీర్వాదకరంగా ఉండావని అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, నాకు నేనే ఆశీర్వాదకరంగా లేని ఇతరులకు ఎలాగ ఆశీర్వాదకరంగా ఉంటాను అని చెప్పేసి. పిల్లరా, నీకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు నేను దీవిస్తున్నప్పుడు ఇతరులకు కూడా ఆశీర్వదించబడేటట్టుగా నీవే కారణం కావాలి అని చెప్పి ప్రతిరోజు నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటే ఒకరోజు యేసయ్య కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు చాలా సమయం అయిపోయింది, వారికి భోజనం పెట్టాలనుకున్నాడు. అప్పుడు 5,000 మంది పురుషుల్ని పోషించిన వ్యక్తి ఎవరో తెలుసు కదా. 5,000 మంది పురుషుల్ని, మరి అనేక మంది స్త్రీలు పిల్లలను పోషించింది ఎవరండి? ఏమన్నా గొప్పవారా, ధనవంతులా? కాదు కాదు. ఒక చిన్న బాలుడు తనకున్న 5 రొట్టెలను 2 చిన్న చేపలను తీసుకొచ్చి ఏసే పాదాల చెంత పెట్టాడండి. దేవుడు వాటిని ఆశీర్వదించాడు. మరి ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అవి మల్టిప్లై అయిన అభివృద్ధి పొందిన పిల్లరా. అక్కడున్న వారి విస్తార జనాంగానికి ఆయన పంచిపెట్టాడు పిల్లరా. మరి అవి ఇంకా 12 గంపలు మిగిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎవరు చేశారు? గొప్పవారా, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారా? కాదే, చిన్న పిల్లవాడు. ఆ 3 రోజులు కూడా యేసే సువార్త చెప్తుంటే వాళ్ళ అమ్మ ఇచ్చిన పదార్థాలను తినకుండా ఆ విండంలోనే లీనమైపోయిన వానికి అవి మిగిలిపోయినాయి. ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అంటే నా దగ్గర ఉందని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు చిన్న బిడ్డ. అవి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి పిల్లరా. మనము దీవించబడ్డం కాదు, ఇతరులు కూడా మన ద్వారా దీవించబడడానికి మనము కారణం కావాలని చెప్పి తెలియచేస్తున్నాను. మన చిన్న జీవితాన్ని యేసయ్య చేతిలో పెడితే మనముతో పాటు అనేక మందికి దీవెనకరంగా దాన్ని మార్చుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన చెయ్యి ఇలా ఉంచాలండి. పాయవారిగా మనం ఉంచే దేవుడు మన దేవుడు ఇచ్చే మనస్సు. అటువంటి కృప, అది కృప అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మాసిదోనియా వారికి ఇచ్చిన కృప అన్నమాట మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తున్నాం. అలాంటి కృప చేత మనం నింపబడినప్పుడు పిల్లరా, అబ్రహాము వలె అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను ఉంచబోతున్నాడు. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నింపి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ఇర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం ఈ రీతిగా ఉంది, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. దేవునికి మహిమ కలుగుగాక. చక్కటి వాగ్దానం కదా, మరి స్వీకరించండి, ఆశీర్వదించబడండి. ఆయన నమ్ముకుంటే మనం ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి శత్రువు నుంచి తప్పించబడతాము, సురక్షితంగా ఉండగలుగుతాము. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆయన ఎన్నిటికీ ప్రభు బిడ్డలు నాయన తండ్రి, ఆయన ప్రభు నీ నుంచి జారిపోకుండా పడిపోకుండా ప్రభా, ఆయన నువ్వు ఆశీర్వదించిన కొలది బిడ్డలు ఆశీర్వదించబడడానికి, అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయ. అబ్రహాము అంటే ఆశీర్వాదాలు ఆయన విన్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి. ఆయన చిన్న బిడ్డ ప్రభా ఎంతో మందికి దీవెనకరంగా ఉన్నాడు. అలాగే మా జీవితాల ద్వారా అనేక మంది దీవించబడడానికి నైనా ఆయన సహాయం చేసి మహిమ
మహిమ పొందుకోమని అలాంటి కృపను అనుగ్రహించండి ఆయన. అలాంటి బ్లెస్సింగ్స్తో నింపండి ఆయన. అబాండెంట్ బ్లెస్సింగ్స్ బిడ్డలకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందుకోమని ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచండి. ప్రయాణాలలో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఇది నన్ను బట్టి చీకులు, చింతలో, వ్యాధులు, కష్టం, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే, అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని, కృప చూపించమని ఈ మహిమగల హస్తాలకు మా బిడ్డలకు సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.